నల్లగొండ జిల్లా దేవరకొండ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ ఫీజు చెల్లించలేదని ఇద్దరు చిన్నారులను యాజమాన్యం బంధించింది. పాఠశాల సమయం మించిపోయిన ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. దీంతో స్కూల్కి ఫోన్ చేయగా ఫీజు చెల్లించకపోవడంతో స్కూల్లోనే ఉంచామని తల్లిదండ్రులకు ఆన్సర్ ఇచ్చారు. ఫీజు చెల్లించి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. దీంతో షాక్ అయిన తల్లిదండ్రులు స్కూల్ వద్దకు వెళ్లి ప్రశ్నించారు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు సిబ్బందికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. స్కూల్ తీరుపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. సిగ్నేషన్ వెంటనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యజమానాన్ని వెంటనే శిక్షించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యజమానాన్ని వెంటనే ఆదుకోవాలి. విద్యార్థి తల్లిదండ్రులను వెంటనే ఆదుకోవాలి. విద్యార్థి తల్లిదండ్రులను వెంటనే అధికారుల నిర్లక్ష్యం మొండి వైఖరి అధికారుల మొండి వైఖరి. నా పిల్లలు చేత్ర దానవి, ఒక ఆమె యూకేజీ, ఒక ఆమె నర్సరీ. ఏమైందంటే నేను మధ్యాహ్నం కాల్ చేసిరు, నేను లిఫ్ట్ చేయలేదు. నేను 4 గంటల నాకు జ్వరం వచ్చింది. 4 గంటలకు లేచినప్పుడు పిల్లలు ఇంకా ఇంటికి రాలేదని నేను దోలాడుకున్నా. అప్పుడే మా వైఫ్ని అడిగితే ఇంకా రాలేదని అడిగితే డ్రైవర్ కాల్ చేసిన. డ్రైవర్ ఏమన్నాడంటే, రమ్య మేడం ప్రిన్సిపాల్ ఇద్దరు కలిసి మీరు ఫీజు కట్టినందుకు మీ పిల్లల్ని అలానే ఉంచుతాం, వాళ్ళు వచ్చినాక పంపిస్తామని అన్నారు. టైం 6 అవుతుంది, అప్పటికి రాలేదు. దానివల్ల నేను అందరు ఈడికి వచ్చి అడిగేకల్లా వాళ్ళు ఈ నుంచి వెళ్ళిపోయారు. అంతే సార్. ఏఐఎస్ఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు దేవరకొండ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ ప్రైమరీ స్కూల్లో ఇద్దరు విద్యార్థులని దాదాపు వాళ్ళు చిన్నపిల్లలు 3-4 ఏళ్ళ పిల్లలు నర్సరీ యూకేజీ చదువుతున్నటువంటి ఇద్దరు చిన్న పాపల్ని వాళ్ళ ఫీజులు కట్టాలని చెప్పేసి తల్లిదండ్రులతో మాట్లాడాల్సినటువంటి ఫీజుల విషయంలో పిల్లలని ఇబ్బంది పెట్టి దాదాపు 6-6:30 టైంలో కూడా పిల్లల్ని ఇంటికి పంపించకుండా ఈ స్కూల్లో బంధించడం జరిగింది. పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా కేవలం ఇద్దరు విద్యార్థులని ఫీజులు కట్టాలని చెప్పేసి ఇవాళ ఈ యొక్క స్కూల్ యాజమాన్యం క్రూరంగా ప్రవర్తించి ఇవాళ ఈ ఇద్దరు పిల్లలను కూడా ఇక్కడ స్కూల్లోనే బంధించడం జరిగింది. ఆ పిల్లలకి అన్యంపుణ్యంతులని చిన్నపిల్లలను బంధించి ఇవాళ ఇబ్బంది గురి చేసినటువంటి ఈ స్కూల్ సిబ్బంది పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఈ స్కూల్ ఇప్పటివరకు మేము విద్యాధికారులకి అనేక సార్లు మొరపెట్టుకున్నాం. ఇక్కడ ఈ యొక్క బిల్డింగ్ పర్మిషన్ లేదని చెప్పేసి గతంలోనే చేసినప్పటికీ అధికారులతో కుమ్మక్కై ఈ యొక్క స్కూల్ బిల్డింగ్ కూడా షిఫ్టింగ్ చేయడం జరిగింది. ఇవాళ ఈ యొక్క బిల్డింగ్ కూడా అసంపూర్తిగా పనులలో ఉన్నది, ఇప్పటికి పూర్తిగా కాలేదు. అదేవిధంగా ఇక్కడనే పక్కన లిఫ్ట్ గుంత కూడా పెద్ద ఎత్తున ఉంది, అందులో పిల్లలు పడితే కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఏదేమైనా ఈ యొక్క స్కూల్ యాజమాన్యం విద్యార్థులపైన ఇంత దారుణంగా ప్రవర్తించడం దారుణమైన విషయం. ఈ యొక్క సిబ్బంది పైన ఖచ్చితంగా ఈ యొక్క విద్యా సంబంధించినటువంటి అధికారులు కఠిన చర్యలు తీసుకొని ఈ యొక్క స్కూల్ యాజమాన్యమైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటువంటి సంఘటన ఏంటంటే, ఇద్దరు చిన్న పిల్లల్ని స్కూల్ యాజమాన్యం ఫీజు కట్టలేదని తల్లిదండ్రులకు ఇంటిమేషన్ కూడా ఇన్ఫామ్ చేయకుండా మరీ స్కూల్లో బంధించి పెట్టడం అనేది చాలా దారుణమైన చర్య అని, అదేవిధంగా ఇటు యొక్క లిటిల్ ఫ్లవర్ స్కూల్కి ఎటువంటి బిల్డింగ్ అనుమతులు కానీ ఎటువంటి అనుమతులు కానీ లేకున్నా అధికారుల అండదండలతో విచ్చలవిడిగా నడుపుతున్నాడు. అక్కడ చూస్తే లిఫ్ట్ది కూడా అది తీసి ఉన్నది, అది పెద్ద గుంత ఉన్నది. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు పడి రేపటి రోజు వాళ్ళ ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే మరి ఎవరు బాధ్యత వహిస్తారనేది మరి మేము ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇట్టి అమానుషమైన సంఘటనకి పాల్పడ్డ లిటిల్ ఫ్లవర్ ప్రిన్సిపాల్ మరియు వాళ్ళ మేడం రమ్య మేడం ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకొని తక్షణమే స్కూల్ గుర్తింపును రద్దు చేసి చర్యలు తీసుకోవాలని మా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం సందర్భంగా మేము కోరుకుంటున్నాం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ కిరణ్, చెప్పండి. స్కూల్ ఫీజు చెల్లించలేదని ఇద్దరు చిన్నారులను యాజమాన్యం బంధించింది అన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, నిన్న దేవరకొండ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఇద్దరు విద్యార్థులు ఫీజు కట్టలేదని స్కూల్ యాజమాన్యం బంధించిన సంఘటన వెలుగులోకి చూసింది. స్కూల్లో విద్యను అభ్యసించినటువంటి చైత్ర జాహిని అనే విద్యార్థులు ఫీజు కట్టలేదని స్కూల్ యాజమాన్యము సాయంత్రం వారి ప్రైవేట్ వెహికల్లో ఇంటి దగ్గరికి పంపించాల్సిన స్కూల్ యాజమాన్యము ఫీజు కట్టలేదని వాళ్ళిద్దరిని కూడా స్కూల్లోనే ఉంచింది. అయితే దీంతో తల్లిదండ్రులు సమయం దాటిపోయినప్పటికీ కూడా తమ పిల్లలు రాలేదని ఆ స్కూల్ దగ్గరికి వెళ్లేసరికి ఆ ఇద్దరు చిన్నారులను
స్కూల్ యాజమాన్యం అక్కడే ఉంచడంతో వారిని నిలదీయడం జరిగింది. అయితే స్కూల్ యాజమాన్యం ఫీజు చెల్లించకుండా ఇన్ని రోజులు పాఠశాలకు ఎందుకు పంపుతున్నారు, పదే చెప్పినప్పటికీ మీరు ఫీజు చెల్లించలేదనే కోపంతో ఇద్దరు చిన్నారులను కూడా మా దగ్గర ఉంచుకోవడం జరిగిందని చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారిగా పాఠశాల యాజమాన్యంపై కోపోద్రిక్తులయ్యారు. అదేవిధంగా తెలుస్తున్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా స్కూలు పాఠశాల ఆవరణలో ఆందోళన కూడా దిగారు. అయితే మొత్తానికైతే స్కూల్ యాజమాన్యం ఈ విధంగా ఇద్దరు చిన్నారులను బంధించిన పట్లయితే ఇటు విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మండిపడుతున్నారు. అదేవిధంగా నిన్న రాత్రి వరకు కూడా పాఠశాల యాజమాన్యం వద్దనే ఇటు పాఠశాల వద్ద తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఆందోళన చేయడంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకొని రేపు ఉదయం సమస్యను పరిష్కరించుకునే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో అక్కడి నుంచి తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నాయకులు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ రోజు మరోసారి ఆ పాఠశాల యజమానులతో ఇటు పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడి ఆ పిల్లలను ఆ విధంగా బంధించడం పట్ల ఏ చర్యలు తీసుకుంటారనే దానిపైన ఓ క్లారిటీ వచ్చింది. మొత్తానికైతే ఫీజు చెల్లించలేదనే నెపంతో ఈ విధంగా విద్యార్థులను పాఠశాలలో నిర్బంధించడం పట్ల ఇటు విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మండిపడుతున్నారు. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. వెంటనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యజమానులను వెంటనే శిక్షించాలి. నిర్లక్ష్యంగా